లేదు. కానీ మనం ఈ భూలోకంలో ఎందుకు మనల్ని పుట్టించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి మనతో ఏదో ఒక పని ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ పని ఏంటో తెలుసుకోవాలా. ఆ పని చేసినాకనే మన కన్ను మూయబడాలా. రైట్, మంచిది. ఈరోజు చక్కటి వాక్యాన్ని మనం వినబోతున్నాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి మీరు చూపెట్టండి. ఎంతమంది బైబిల్స్ తెచ్చుకున్నారు? బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అందరి దగ్గర ఉన్నాయా? చిన్నలు పెద్దలు అందరు బైబిల్స్ తెచ్చుకున్నారా? హల్లెలూయా. దేవుడు మిమ్ములను దీవించును గాక. వచ్చినా రాకపోయినా, చదివినా చదవకపోయినా మన దగ్గర ఏముండాలా? ఖడ్గం ఉండాలా, ఉండొద్దా? హల్లెలూయా. కొంతమంది పని చేయడానికి పోతారు, అయినా పని వచ్చినా రాకపోయినా ఏముండాలి చేతిలో? పనిముట్లు ఉండాలా, ఉండొద్దా? హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధానంకు మనం వచ్చేటప్పుడు మన చేతిలో ఏముండాలా? బైబిల్ ఉండాలా. మనం వెళుతుంటే మనల్ని చూసినటువంటి ప్రజలు, ఈరోజు ఆ అక్క మందిరానికి వెళ్తుంది, ఈ అన్న మందిరానికి వెళ్తుందని చెప్పి మన గురించినటువంటి సాంకేతము మనం ప్రజలకు తెలియజేయగలగాల. రైట్, మంచిది. ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి? గట్టి చెప్తలేరు. తండ్రి ఇంటికి వస్తే మీ ముఖాలు అట్టనే ఉంటాయా? నవ్వుకుంటూ చెప్పండి కొద్దిగా. ఎవరో కొట్టినట్టు, ఏదో బాధపడ్డట్టు ఎప్పుడు అదే ముఖమా? అట్లా పెట్టొద్దు. హల్లెలూయా. తండ్రి ఇంటిలో సంతోషం ఉంది. అందరు చెప్పాలా? సంతోషం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మలను బహుగా దీవించి తండ్రి ఇంటిలో కలుగు సకల సిరి సంపదలు మీకు అనుగ్రహించునుగాక. కీర్తనలు 119వ అధ్యాయము. కీర్తనలు 119వ అధ్యాయము 148వ వచనం చదువుకుందాం. 119వ అధ్యాయము 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును, అందరు తీసుకురా బైబిల్స్ అందరూ. ఓకే, రైట్. ఇప్పుడు చదువుదాం. చదువు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జామును కాక మునుపే తెరచుకుందును. హల్లెలూయా. దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా ఈ మాటలోని తాత్పర్యాన్ని, వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిద్దాం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరచుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే రాత్రి అవుతుందంటే మనం నిద్ర కొరకు ఎదురు చూస్తాం కదా. రాత్రి కాగానే నిద్ర వచ్చినా రాకపోయినా లైట్ ఆఫ్ చేసి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తే నిద్ర వస్తుంది. కొంతమందికి నిద్ర పట్టకపోవచ్చు. అయినప్పటికీ కూడా నిద్రపోయే ప్రయత్నం చేసి అటో ఇటో రాత్రిని నిద్రను వెళ్ళదీసి ఉదయాన్నే మళ్ళీ ఫ్రెష్గా మనం లేస్తాం. హల్లెలూయా. అయితే రాత్రి నిద్రపోయేటప్పుడు కనుక మనము నిద్ర కొరకు ఎదురు చూసినట్లుగా దేవుని వాక్యము మనం కనరెప్ప అలా ముయ్యక ముందే దేవుని గురించినటువంటి ధ్యానం మనకు ఉండాలి. వేకువజామున దేవుని ధ్యానించేటువంటి సందేశాలు విన్నాం. రాత్రి ప్రార్థనల గురించి కూడా ఆన్లైన్ ప్రేయర్లో మొన్న మనం విన్నాం. ఇలా అనేక సందర్భాల్లో ప్రార్థన గురించి, దేవుని వాక్యాన్ని గురించి వింటున్నాం. అయితే ఇక్కడ చక్కటి మాట రాయబడ్డది ఏంటంటే, మన కన్నులో రాత్రి జామును కాకమునుపే తెరుచుకొందుము. హల్లెలూయా. ఎంతమంది రాత్రి పడుకుంటప్పుడు ప్రార్థన చేసుకుంటారు కదా? ఏమని చేసుకుంటాం? దేవా, మంచి నిద్రను దయచి, మా ఇంటి చుట్టూ నీ బంగారు దూతల నుంచి, మా ఇంటి చుట్టూ నీ యొక్క కాపుదలుంచు, భద్రతుంచు, ఉదయం అంతా కాపాడును, రాత్రి కూడా కాపాడు. ఇదే ప్రార్థన. అంతేనా? అంతే చేసుకుంటాం. ఇక అంతకంటే ఇంకేం చేసుకుంటాం? అంతకంటే ఇంకెక్కువ ప్రార్థన కూడా మనకు వచ్చినా కానీ చేయం మనం. హల్లెలూయా. రైట్, మంచిది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరంతా కూడా మంచి దేవుని బుద్ధి కలిగిన పిల్లలు. మనం అందరం కూడా యేసయ్యకు ముద్దు పిల్లలం. అవునా? హల్లెలూయా. కాకి పిల్ల కాకికి ముద్దేనా? నిజమేనా? హల్లెలూయా. అలాగే మనం నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టిగున్నా, పొడుగున్నా, అందంగున్నా, లేకున్నా యేసయ్యకు మనం ముద్దు పిల్లలం. హల్లెలూయా. రైట్, మంచిది. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. క్రోషియా అనేటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరంలో
మటక్ యాంటీ అనేటువంటి ఒక అతను మరి ఆ యొక్క ఒక లైబ్రరీ అక్కడ ఉంది. ఆ లైబ్రరీలో ఒక పుస్తకాన్ని కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు చెప్పండి? పుస్తకాన్ని, అంటే అద్దెకు తీసుకున్నాడు. లైబ్రరీలో మామూలుగా లైబ్రరీని తెలుగులో ఏమంటారు? గ్రంథాలయం. హల్లెలూయా, వండర్ఫుల్. మీరంతా మంచి ట్రాన్స్లేషన్ చేస్తాను. నాకు ఇట్లా ట్రాన్స్లేషన్ చేసేటోళ్ళు ఉంటే నేను ఇంగ్లీష్లో బోధిస్తా, పక్కన తెలుగులో ఎవరన్నా కూడా బోధించేటట్టుంటే బాగుండేది. సరే, ఏదేమైనప్పటికీ కూడా గ్రంథాలయం అంటున్నాం మనం కదా. గ్రంథాలయంలో ఏముంటాయి? పుస్తకాలు ఉంటాయి కదా. ఎప్పుడెప్పుడో చరిత్ర పుస్తకాలు ఉంటాయి. తర్వాత ఇంకేముంటాయి? మతపరమైనటువంటి పుస్తకాలు, లేకపోతే ఆ చరిత్రకారులు రచించినటువంటి పుస్తకాలు, ఈ పుస్తకాలన్నీ ఉంటాయి. అందులో ఒకే ఒక గ్రంథము కలిగినటువంటి ఒకే ఒక అధ్యాయం కలిగినటువంటి ఒక పుస్తకాన్ని ఒక మహానుభావుడు కొనుక్కున్నాడు. వినాలందరూ హల్లెలూయా. అయితే కొనుక్కోవడం కాదు, రెంట్కి తీసుకున్నాడు. అంటే మామూలుగా అక్కడ ఉన్నటువంటి సమయాన్ని ఆ లైబ్రరీలకి వెళ్ళేటువంటి వారు ఏం చేస్తారంటే, ఇంకో పలానా పుస్తకాన్ని నేను తీసుకుంటున్నాను, రేపో ఎల్లుండో చదివి తీసుకొస్తానని చెప్పి తీసుకొని వెళ్తారు. అలాంటి సందర్భంలో ఈ వ్యక్తి కూడా ఆ పుస్తకాలలో నుంచి ఒక పుస్తకాన్ని తీసుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు, కానీ ఆ పుస్తకాన్ని తిరిగి ఇవ్వడం మర్చిపోయిన తర్వాత కొంతకాలానికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాలయం వారు, ఆ కమిటీ వారందరూ ఒక తీర్మానం తీసుకున్నారు. ఎవరైతే పుస్తకాలు తీసుకొని రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళు ఎవరెవరైతే దాచిపెట్టుకుంటున్నారో వారికి ఒక ఫైన్ వేద్దాం అని చెప్పి, ఎవరైతే తీసుకున్న ఆ పుస్తకాలు తిరిగి ఇవ్వనటువంటి వారికి ఒక ఫైన్ వేద్దామని చెప్పి ఆ రోజులలో 5,900 రూపాయలు ఎంతో మొత్తానికి ఫైన్ వేయడానికి వేసి పేపర్ ప్రకటన ఇచ్చారు. ఎవరైతే గ్రంథాలయంలో పుస్తకాలు తీసుకున్నటువంటి వారు కనుక పలానా తేదీలోపు ఇవ్వకపోతే మీకు ఇంత అమౌంట్, సో అమౌంట్ మీకు వాళ్ళకి ఫైన్ వేయాలని చెప్పి మరి ప్రచురణ చేసినట్లుగా ఆ యొక్క పత్రికలో స్టేట్మెంట్ చూసినటువంటి ఆ వ్యక్తి వెంటనే, అమ్మో ఆ డేట్ రానే వస్తుంది, ఆ డేట్ రాకముందుకే నేను తీసుకున్న పుస్తకాన్ని తిరిగి తీసుకొని వెళ్ళి ఇవ్వాలని చెప్పనని ఆ పుస్తకాన్ని మెల్లగా దుమ్ము దులిపి ఆ పుస్తకాన్ని తీసుకొని లైబ్రరీకి వెళ్ళాడంట. ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీని అడుగుతున్నాడట తనని, సార్ ఈ పుస్తకం చాలా చిన్నది, మరి ఈ చిన్న పుస్తకాన్ని మీకు చదవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అంటే, ఈ పుస్తకాన్ని మీరు చదివారా ఇంతకు అంటే, నాకు చదివేంత టైం దొరకలేదండి, నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పాడంట. హల్లెలూయా. ఆ చెప్పినటువంటి మాట విని, మరి ఆ మాత్రం దానికి ఈ పుస్తకాన్ని కొనుక్కోవడం ఎందుకు, ఇంటికి తీసుకుపోయేదో చదివినట్టుగా ఉండడం ఎందుకు అని చెప్పనని ఒకవేళ ఆ గ్రంథాలయం ఓనర్ అనుకున్నాడు కావచ్చు. అయితే జరిగినటువంటి గమ్మత్తైన విషయం వినండి అందరు జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ఒకే ఒక అధ్యాయం కలిగినటువంటి పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిన ఈ మహానుభావుడు వాస్తవానికి 2 రోజులలో ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేసి తిరిగి తీసుకొచ్చి లైబ్రరీలో పెట్టాలి. కానీ ఫైన్ పడుతుందనే అటువంటి ఒక మాట విన్నాడు కాబట్టి ఫైన్ అంటే జరిమానా, లేకపోతే అంతే అంటారా, జరిమానా కదా, జరిమానానో లేకపోతే ఇంకేదన్నా పర్యాయ పదాలు ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆ ఫైన్ వేయాల్సినటువంటి సందర్భాల్లో ఇంకా తిరిగి తీసుకొని ఆ పుస్తకాన్ని అక్కడ అప్పగించిన తర్వాత, అమ్మయ్య నేనైతే కొంత వెల పెట్టాల్సిన ఫైన్ కట్టాల్సినటువంటి క్రమం నాకు తప్పిపోయింది అని చెప్పి సంతోషంగా వచ్చి కూర్చొని ఇంకా తన సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఈ లైబ్రరీని అడుగుతుందంట, ఈ ఒక్క అధ్యాయం ఉన్న పుస్తకాన్ని చదవడానికి ఇన్ని సంవత్సరాలు నీకు పట్టిందయ్యా అంటే, లేదు సార్ నేను చదవలేకపోయాను, చాలా బిజీగా ఉన్నానని చెప్పి ఆ మాట విన్నప్పుడు లైబ్రరీకి అనిపించిందట. ఏమనిపించిందట అంటే, వీనంత నిర్లక్ష్యపరుడు, వీనంత అజ్ఞాని ఎవడున్నాడు, ఇంకోసారి వీనికి పుస్తకం ఇవ్వడము మానేయడం మంచిదని చెప్పి ఇంకా తనకు ఇంకెప్పుడు కూడా మీరు పుస్తకాల కోసం రాబాకండి సార్, మీరు తీసుకున్నా కూడా చదివేటువంటి పరిస్థితి మీకు ఉండదు, కాబట్టి మీరు తీసుకోకపోవడమే ఉత్తమం అని చెప్పినప్పుడు ఆ వ్యక్తిలో ఎందుకో ఒక ఆలోచన దడతా ఉందట. నిజమే కదా, నేను తీసుకున్నాను కానీ ఇన్ని రోజులు అయిపోయింది, నేను ఫైన్ కట్టాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేశాను, కానీ నేను చదవలేకపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే నిర్లక్ష్యం. అందరు చెప్పండి ఏంటిది? ఇప్పుడు ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ పరిశుద్ధ గ్రంథాలన్నీ ఒకసారి నాకు చూపించండి. ఒకసారి షో మీ బైబిల్స్. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి చూడండి. హల్లెలూయా. కొన్ని బైబిల్స్ కొత్తగా ఉంటాయి, ఎందుకంటే ఆ బైబిల్ని ఇంతవరకు మనం ఓపెన్
చేయలేదు కాబట్టి. హల్లెలూయా. కొన్ని బైబిల్స్ చూడండి చాలా అంటే పాతగా ఉండడం ఇన్ ద సెన్స్ అంటే వాడి చదివి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని లేకపోతే వచనాన్ని చదివి కొన్ని పుస్తకాల్లో మరి ఉబ్బుగానో లేకపోతే రకరకాల కొన్ని ఉంటాయి ఇంకో పుస్తకాలు. హల్లెలూయా. ఈ బైబిల్ని కూడా చిట్టీలు పెట్టుకోవడానికి డాక్టర్ గ్రూప్ చిట్టీలో, ఈ బ్యాంకు చిట్టీలో లేకపోతే రసీదులో అవి దాచుకునేటువంటి పుస్తకంగా కూడా కొంతమంది వాడుకుంటారు. హల్లెలూయా. అయితే ఇది అలాంటి గ్రంథం కాదు. హల్లెలూయా. మన వ్యక్తిగత విషయాలు దీంట్లో దాచుకునేటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ విలువైనటువంటి గ్రంథాన్ని కలిగిన మనము ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే దినములో ఒకసారైనా ఒకరోజైనా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడము నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, మనము కొన్నిసార్లు ఎవరో ఏదో ఒకటి మీ బైబిల్లో తప్పు ఉంది అంటే నిజంగా బైబిల్లో తప్పు ఉందా అని అలా చూడడానికి ప్రయత్నం చేస్తామే కానీ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, లేకపోతే దేవుడు ఈరోజు నాతో మాట్లాడే మాట ఏంటా అని దేవుని వాక్యము పట్ల సరి అయినటువంటి శ్రద్ధను వహించటంలో మనం కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. ఈరోజు ప్రపంచంలో ఇన్ని దేశాలు భూగోళంలో ఉన్నటువంటి వారందరూ కూడా సరి అయిన రీతిలో ఎలా నడిపించబడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ఆది కాండంలో జరిగినటువంటి ఒక సంఘటన. మొట్టమొదటిగా ఆదాము అవ్వకిద్దరికి కూడా వారిద్దరిని కూడా తయారు చేసిన తర్వాత దేవుడు ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసాను అన్న మాటను రెఫరెన్స్గా తీసుకొని ఒక డాక్టర్ గారు ఏం చేశారంటే అనస్థీషియా ఇంజెక్షన్ కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు చెప్పండి, చెప్పాలి గట్టిగా. మత్తు ఇంజెక్షన్ అంటే అర్థమవుతుందా మీకు? మత్తు ఇంజెక్షన్ అనేది మీకు అందరికి కూడా తెలిసిన పదం. అనస్థీషియా అంటే అర్థం కాకపోవచ్చు. సో మరి ఒక డాక్టర్ గారు అనస్థీషియా ఇంజెక్షన్ని కనుక్కోవడానికి మూలం ఏంటి అని, సార్ మరి ఈ మత్తు కలిగించేటువంటి ఇంజెక్షన్ మీరు తయారు చేయడానికి గల కారణం ఏంటి అంటే బైబిల్లో మొట్టమొదటి ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ ఎవరు చేశారు అంటే ఆ మహాదేవుడైన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదాము నవ్వను తయారు చేసేటువంటి క్రమంలో మరి గాఢ నిద్రను కలగజేసిన తర్వాత తన ప్రక్కటెముకను తీసి మరి అవ్వను తయారు చేయగలిగాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న నేను, కాబట్టి ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే ఏదైనా అవయవాన్ని సరి చేయాలంటే లేకపోతే ఇంకేదైనా సర్జరీ చేయాలంటే ఖచ్చితంగా మత్తు ఇవ్వకుండా ఎవరు కూడా ఆపరేషను చేయడానికి వీలు లేదు. ఈరోజు ఇన్ని కోట్ల మందికి కలిగినటువంటి అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల ఆపరేషన్స్ అన్ని విజయవంతంగా జరుగుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆపరేషన్ చేయడం ఒక గొప్ప వింత అయితే దానికంటే ముందు మత్తు ఇవ్వడం కూడా ఒక వింతే. హల్లెలూయా. ఎందుకంటే నీవు మత్తుగా లేకపోతే ఆ సమయంలో నీవు ఆ నొప్పిని బాధను భరించలేవు. హల్లెలూయా. అందుకే దేవునికి తెలుసు ఆదాము ఈ నొప్పిని భరించలేడేమో, ఆదాము ఈ నొప్పిని ఓర్చుకోలేడేమో అని చెప్పి ఆదాముకి మొట్టమొదటి ఆపరేషన్ చేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేసినటువంటి ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయి ఆదాము అవ్వ ఇద్దరు కూడా సజీవులుగా ఉండటం ద్వారా ఆ యొక్క లేఖన భాగాన్ని రెఫరెన్స్గా తీసుకున్నటువంటి ఒక డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ని కనుక్కోగలిగాడు. హల్లెలూయా. అలాగే బైబిల్లో నుంచి అనేకమైన విషయాలు మనము జ్ఞానము నేర్చుకోగలగాలి అని తెలుసుకోగలగాలని మనం చదవగలిగితే దేవుడు అనేక మంది శాస్త్రవేత్తలను ఇంతకు ముందుకు తయారు చేసినట్లుగా ఇప్పుడు కూడా మనకు జ్ఞానాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. సొలొమోను మహారాజు ఆయన ఆ నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆయన ఆ నగరాన్ని నిర్మించేటువంటి ప్రక్రియ చూస్తే ఈ రోజుల్లో ఇంజనీర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి మంచి జ్ఞానం కలిగిన వారు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇల్లు కట్టాలంటే మనకు తెలిసిన ఆలోచనని బట్టి 4 రేకులు వేసుకొని ఒక గోడ కట్టుకొని ఒక కిటికీ పెట్టుకొని అటో ఇటో ఇల్లు కట్టుకోగలిగాం మనం. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇంజనీర్ రావాలా,
ఒక మ్యాప్ వేయాలా, దాన్ని ఎలా కట్టాలా, ఆ ఇల్లు ఆ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, ఎక్కడ ఏముంటుంది, ఎక్కడ ఏం పెట్టాలని అడ్వాన్స్డ్గా చెప్పేటువంటి ఇంజనీర్లు ఈ కాలంలో వచ్చారు. కానీ ఆ రోజు సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా విచిత్రపోయారు. ఎందుకంటే ఆ నగరాన్ని కట్టిన విధానాన్ని చూస్తే అనేక రకాల వీధులు ఉన్నాయి. ఆ వీధులన్నీ కూడా రోమ్ సిటీకి అన్నీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా, ఏ గల్లీ నుంచి వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఆ మెయిన్ సిటీకి కనెక్ట్ అయ్యేటువంటి విధంగా ఆ రోజుల్లో చాలా జ్ఞానము కలిగి ఆ యొక్క ఆ రాజులు ఆ యొక్క గొప్ప గొప్ప తలాంతులు వాడి సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము లాంటి జ్ఞానము ఎక్కడి నుంచి మిళితమై దొరికింది అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథము ద్వారా. హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే నెహెమ్యా మరి కట్టేటువంటి మందిరం కొరకు కొన్నిసార్లు మనం కట్టడాలు కడతాం, కానీ ఆ కట్టడాలు కట్టాలంటే కేవలము మనుష్య బలం మాత్రమే సరిపోదు, కానీ దేవుని కృప ఖచ్చితంగా ఉండాలి. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. హల్లెలూయా. యెహోవా కావలి ఉండని ఎడల దాన్ని కాపల ఉండువారు ఎవరైనప్పటికీ కూడా వ్యర్థం. ఎందుకు అంటే చూడండి, మనం గమనించినట్లయితే దేవుని కృప లేకపోతే మానవ మేధస్సుతో మానవ జ్ఞానంతో ఏది కూడా సరిగా జరగదు. హల్లెలూయా. కాబట్టి మరి మీరు అనుకోవచ్చు, మరి లోకంలో ఉన్నటువంటి చాలామంది చాలా రకాలుగా భవంతులు అవి ఇవి కట్టుకున్నారు కదా అంటే, చూడండి మనం గమనించినట్లయితే అందరూ అన్నీ నిర్మించుకోగలరు, కానీ నీ మనస్సులో శాంతిని నెలకొల్పేటువంటి, నీ మనస్సులో సంతోషాన్ని నెలకొల్పేటువంటి, నీ మనసులో ధైర్యాన్ని, నీ మనసులో ఒక గొప్ప నిరీక్షణను కలిగించేటువంటి మహాదేవుడు లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. చూడండి, చాలాసార్లు మానవుడు ఏమనుకుంటాడంటే ఇది నా శ్రమ ద్వారానే జరిగింది, నా కష్టం ద్వారానే జరిగింది, నేను అనుకుంటేనే జరిగింది అనుకుంటున్నావు. కానీ ఒక విషయం మనం గమనించినట్లయితే దేవుడు ఆయుష్ ఇయ్యకపోతే, దేవుడు మన కాలాన్ని పెంచకపోతే, మన దినములో ముందుకు తీసుకుపోకపోతే మనం ఈ భూలోకంలో బ్రతికేటువంటి అవకాశము లేనే లేదు. హల్లెలూయా. చూడండి, చిన్న చిన్న ప్రమాదాలతో చనిపోయిన వారు ఉన్నారు. నేను ఒకసారి చెప్పిన కదా, ఒకసారి నాకే ఫన్నీగా అనిపించింది ఆ ఇన్సిడెంట్ చూస్తే. ఇంట్లో తల్లి కోడిగుడ్డు కూర ఉండలేదని చెప్పి ఒక కొడుకు చనిపోయిందంట. ఎంత విచిత్రమో కదా, ఎంత ఆశ్చర్యమైనటువంటి ఆ ఆలోచన. కొన్నిసార్లు అంటే మన మనస్సు, మన స్థిమితము లేని మనస్సు చిన్న చిన్న మాటలకు నొచ్చుకొని, చిన్న చిన్న మాటలకు గాయపరచబడి ప్రాణాలను కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. క్షణికపూర్వమైనటువంటి ఆలోచనల గుండా వెళుతున్నటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యొక్క వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మనము ఆసక్తి కలిగిన వారిగా, ఒక మంచి ప్రణాళిక కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన ధ్యాన అంశము యాకోబు పత్రిక తీద్దాం అందరము. తీసినట్లయితే మొదటి అధ్యాయాన్ని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 27 వరకు ఈరోజు మన మెడిటేషన్గా, మన ధ్యాన అంశంగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను అనేకమైన ఉపమానాలు చెప్పొచ్చు, కానీ ఉపమానాలు మరి మిమ్మల్ని బలపరుస్తున్నాయి అని నేను నమ్ముచున్నాను. కానీ అందులో మరి ఎక్కువగా మనం వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నము చేద్దాం. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొత్తం అధ్యయనం చేద్దాం. మొదటి వచనం నుంచి ఒక్కొక్క భాగంగా మనము అర్థం చేసుకోవడానికి లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ నుంచి చూద్దాం. 2వ వచనం నుంచి, నా సహోదరులారా, మనందరితో మనం కూడా ఈ మాటలను మన యొక్క వినికిడిలో లేకపోతే మన జీవన శైలిలో మనం మార్చుకోగలిగినటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఒకసారి మనంగా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు అనేక రకాల విషయాలు బోధిస్తూ ఉన్నాడు.
మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఏంటంట, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసము పరీక్షించబడకపోతే విశ్వాసికి ఆ పరీక్షలో ఎలా నెగ్గాలో, ఎలా ఏ విధంగా పోరాడాలో తెలియదు. చూడండి, కొన్నిసార్లు చిన్నపిల్లలకి ఈత రాకపోతే వారికి ఏం కడతారు చెప్పరు? ట్యూబ్ తెలుసా మీకు? టైర్ ట్యూబ్ కదా, కట్టి ఏం చేస్తారు, బావిలో వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుంది, ఈత రాకపోయినా వాడికి ఏముంది, ట్యూబ్ ఉందా, టైర్ ట్యూబ్ ఉందా, వేస్తారా? అట్లా వేసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఈత నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎనీబడి దేర్? ఈత 1 2 3 4 వండర్ఫుల్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే ఈ ట్యూబ్ ఎందుకు అంటే అతను మునిగి పోకుండా. అయితే మనం కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఏంటంటే చేపకు సముద్రం అడ్డు కాదు. పెద్ద పెద్ద ప్రవాహాలు వచ్చినా కానీ ఆ చేప గింతే ఉండొచ్చు, కానీ సముద్ర తరంగాలకు ఎదురీదగలిగేటువంటి, ఎదురుపోయేటువంటి శక్తిని చేపకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అందుకే చిన్న చేప నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, పెద్ద పెద్ద సముద్ర తరంగాలైనప్పటికీ, పెద్ద పెద్ద తుఫాను లాంటి అలలొచ్చినప్పటికీ కూడా ఆ చేప సముద్రములో ఎదురీదుతుందంట. ఎందుకు? దాని తత్వం ఏంటంటే, పెద్ద పెద్ద తరంగాల లాంటి శ్రమలు వచ్చినా, పెద్ద పెద్ద తరంగాల లాంటి కష్టాలు వచ్చినా, ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఈదడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? చెప్పాలి, గట్టి చెప్పాలా? ఈదడము నేర్చుకోవాలా. లేకపోతే ఈ ఆత్మీయ జీవితంలో విశ్వాసమునకు కరుగు పరీక్షలు చాలా ఉంటాయి. ఈ విశ్వాస జీవితంలో అనేక రకాల పరీక్షలు ఉంటాయి. కొన్నిసార్లు మన బంధువులు అనొచ్చు, ఏం చేశాడు రా మీ దేవుడు, ఎప్పుడు ప్రభు దేవుడు అని చెప్పి తిరుగుతూ ఉంటావు అంటే, అది రుచి చూసిన వారికి మాత్రమే, అది అనుభవించిన వారికి మాత్రమే, అది పొందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు, ఇఫ్ యు ఆర్ నాట్ టెస్టిఫైడ్, నీ ఒకవేళ అది చూడండి, మనం కూర వండేటప్పుడు ఏం చేస్తాం, కొద్దిగా అరచేతులు వేసుకొని ఏం చేస్తారు, చేతితో చూస్తారా తెల్లగుందా, రంగు మారిందని? ఏం చేస్తారు చెప్పండి? చెప్పాలి గట్టిగా. నాలుకతో రుచి చూస్తారు. చూడకుండా కూడా కొంతమందికి చెప్పే జ్ఞానం ఉండొచ్చు, కూడా ఉడికిందా లేకపోతే సరిగా అయిందా అని చెప్పగలిగేటువంటి, ఎందుకంటే రెగ్యులర్గా వండుతూ ఉంటారు కాబట్టి కొంతమందికి అట్లాంటి జ్ఞానం ఉండొచ్చు. కానీ అందులో ఉప్పు సరిగా ఉందా లేదా, అది ఎలాగుందని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? రుచి చూడాలి. హల్లెలూయా. అందుకే ప్రభు యొక్క ప్రేమను మనం రుచి చూడలేకపోతే మనకు ఈ ఆత్మీయ పోరాటంలో ఎలా ఈదాలో తెలియదు. అందుకే మంచి మాట ఉంది ఏంటంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుననియు ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పుడు శ్రమలున్న వాళ్ళు, కష్టాలున్నవారు, అప్పులున్నవారు, ఇబ్బందులున్నవారు అందరూ కూడా ఏం చెప్పాలి చెప్పండి? నాకు మహా ఆనందం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మహా ఆనందముతో మనం, అంటే దేవుని కొరకు వచ్చే శ్రమలు అయితేనే మనం అట్లా చెప్పగలగాలి. కొన్నిసార్లు మనమే అన్ని చేసుకొని కూడా ఏదో నీ చిత్తం ప్రభా, కొన్నిసార్లు చాలాసార్లు మనం రొటీన్గా కొట్టే డైలాగ్ ఏంటంటే, దేవుని చిత్తం లేక మేము ఏం చేయగలుగుతాం కదా. హల్లెలూయా. చాలాసార్లు మనము ఈ మాటను చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుడు అంటున్నాడు, మన భక్తుడైనటువంటి యాకోబు రాస్తూ మంచి మాటలు మనకు బోధిస్తున్నాడు. ఏంటంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహా ఆనందముగా మనం ఏం చేయాలా? భావించాలి. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయే తత్వం, అందుకే నేను ప్రతిసారి శ్రమల గురించి చెప్తాను. ఎందుకంటే శ్రమలలో కృంగిపోయేటువంటి వాడు క్రైస్తవుడు కాదు. మరి కష్టాలు వస్తున్నాయి కదా, మాటలు పడుతున్నాం కదా, ఇబ్బందులు అవుతున్నాయి కదా అని అనిపించినప్పుడు సహజంగా అందరికి వచ్చేదే. మనం పుట్టినట్టే మనతో పాటు అందరూ పుడతారు. చూడండి, ఎవరైనా పెద్ద అధికారుల కింద మనం పని చేస్తున్నాం అనుకుందాం, ఒక పనికి పోయినాం, మనం ఏదో చిన్న తప్పు చేసినాం, తిట్టరా చెప్పాలా? నువ్వేందే నన్ను తిట్టేది అని అంటాం మనం. ఎందుకంటే మనం వారి కింద పని చేస్తున్నాం కాబట్టి. కొన్ని సందర్భాల్లో ఏదో ఒక సమయంలో పిల్లల్ని తల్లిదండ్రులు తిడతారు, అది చేయొద్దురా, అలా ఉండొద్దురా, ఇలా చేయొద్దురా అని అంటారు.
అన్నంత మాత్రాన వారికి ప్రేమ లేనట్లు కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి గద్దింపునకు లోబడకపోతే ఆ వ్యక్తి ఫలించబడడు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే మన విశ్వాసము పరీక్షించబడాలట. హల్లెలూయా. విశ్వాసం ఏం చేయాలంట? అది పరీక్షించబడాలా. ఎంతమంది పంట పండిస్తారు? పొలాలు, ఎంతమందికి పొలాలు ఉన్నాయి? అగ్రికల్చర్ కదా. పొలాలు ఏం చేసినా మనము సాధారణంగా వడ్లు ఎండబెట్టినప్పుడు వాళ్ళు వచ్చి మిషన్తో చెక్ చేస్తారు కదా. చెక్ చేస్తారా? చెక్ చేయరా? చేస్తారా? చేసి ఒకవేళ అవి సరిగా ఉంటే, నాణ్యతతో ఉంటే, ఏది ఉంటే దాన్ని చెక్ చేస్తారు. పరీక్షిస్తారా? పరీక్షించరా? మిర్చి ఉంటే మిర్చిని కూడా పరీక్షిస్తారా? అన్నీ కూడా పరీక్షించబడాలా. చూడండి, ప్రతి ఒక్కటి మనము షాప్కి వెళ్ళినప్పుడు మంచి కూరగాయలు ఏరుతామా లేకపోతే పుచ్చిపోయినాయి పాడైపోయినాయి ఏరుతామా చెప్పాలా? ఎందుకు? మనం వాటిని పరీక్షిస్తున్నాం. ఇది లేతగా ఉందా లేదా, ఇది ముదిరిందా లేదా, లేకపోతే ఇది కుళ్ళిపోయిందా లేదా అని మనం పరిశీలన చేసినట్లుగానే ప్రభువు కూడా మన విశ్వాసాన్ని కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి చెప్పండి? నెగ్గాలి. అందరు చెప్పాలా? నెగ్గుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య చాలా సినిమా డైలాగులు వచ్చినాయి కదా. ఎక్కడ నెగ్గాలనో కాదంటాడు ఒక ఆయన. ఏమంటాడు అంటే తగ్గుతూనే ఉంటారు ఇక. హల్లెలూయా. అట్లనే ఇట్లా రకరకాల డైలాగులు మరి లోకంలో చెప్పుకోవచ్చు, కానీ అవి నిజ జీవితాల్లో పనికిరావు. హల్లెలూయా. నిజ జీవితాల్లో సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఒకవేళ మనం పనికి పోయి పని చక్కగా చేయకపోతే వాడు పట్టున నెత్తి మీద ఒకటి పెట్టిండు అనుకో, పెడితే మేము దగ్గరలే అంటావా? చెప్పాలి, అంటావా? అంటారా? అనలే కదా. ఎందుకంటే మనకు డబ్బులు కావాలి, మనం బ్రతకాల, మనం ఈ జీవన పోరాటంలో మనం ముందుకు వెళ్ళాల. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసము పరీక్షించబడాలా. అది పరీక్షించబడితేనే దాని యొక్క పర్యవసానము, ఆ శోధనను మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలంటే దేవుడు అంటున్నాడు మీరు మహా ఆనందంగా ఎంచుకున్నట్టు. తర్వాత మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువ లేని వారునై ఉండునట్లును ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. మీరు ఏ విషయంలోనైనా కానీ ఓర్పు కలిగిన వారిగా ఉండడం మనం నేర్చుకోగలగాలి. ఓర్పు చాలామందిలో తక్కువైపోతుంది ఈ రోజుల్లో. ఓర్పు అంటే ఓపికలు లేవు కదా, ఓర్చుకోవడాలు లేవు. కానీ దేవుడు అంటున్నాడు మనతో చక్కటి మాట భక్తుడైనటువంటి యాకోబు ద్వారా రాస్తూ మనకు బోధిస్తున్నటువంటి మాటలు చూద్దాం. కింద మాటలు కూడా చూద్దాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై అంటే రెండు మనస్తత్వాలు కలిగిన వాడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. చూడండి, మంచి మాట ఇది, మామూలు మంచి మాట కాదు. 2 సార్లు స్థిమితములైన ఆలోచనలు ఉంటాయి మనకు కదా. ద్విమనస్కులు అంటే అర్థం ఏంటంటే 2 మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు, 2 తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు. అప్పుడే మన మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది, ఇది మంచిదే కదా. మళ్ళీ ఇంకో మాట, చేయొచ్చా చేయకూడదా, అనొచ్చా అని రాదా. హల్లెలూయా. ముందుకు పోవచ్చా, ముందుకు పోవడానికి ధైర్యం సరిపోదా. హల్లెలూయా. ఒకవైపేమో మన మనస్సు ఆ మార్గం గురించి బోధిస్తూ ఉంటుంది, ఇంకోవైపేమో అది ఖండిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనిషి సొంతగా నిర్ణయం తీసుకోలేడు. కొన్నిసార్లు ఎవరో వచ్చి, మనం ఎంత మేధావులం కానీ ఎంత జ్ఞానవంతులం కానీ, కొన్నిసార్లు ఎవరైనా ఒక సలహా మనకు చెప్పినప్పుడు ఆ సలహాని మనం నమ్మడానికి ప్రయత్నము
చేస్తాం. అయితే దేవుడు ఆయన అమూల్యమైనటువంటి మాటలు మనకు బోధిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు ఉంటే జ్ఞానం అడగండి దేవుణ్ణి. హల్లెలూయా. జ్ఞానము లేకపోతే, తెలివి లేకపోతే, బుద్ధి లేకపోతే మనం ఏం నేర్చుకోవాలంటే, అయ్యా నీ మహాజ్ఞానాన్ని నాకు ప్రసాదించయ్యా, నీ జ్ఞానము నాకు కావాలి, నీ నాలెడ్జ్ నాకు కావాలని చెప్పి దేవుణ్ణి మనము అడిగేవారిగా ఉండాలి. అంతేకాకుండా అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఒకవేళ మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తారట. కానీ ఇక్కడ తర్వాత మాటలు మనం చూసినట్లయితే ఏమాత్రమును సందేహింపక అడగాలనంట. హల్లెలూయా, హల్లెలూయా. సందేహం లేకుండా అడగాల ఖచ్చితంగా. నీకేం కావాలనో, నీకేది అవసరం ఉందో ఆ పలానా అవసరత ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేసుకొని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని గ్రాంట్ చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఇస్తాడు. కాబట్టి మనము దేవుని అడిగేటప్పుడు పరిపూర్ణ విశ్వాసము కలిగిన వారిగా, అటు ఇటు తునకక, అటు ఇటు కంగారు పడేటువంటి వారిగా, అవుతుందో కాదో, అయితే దేవునికి స్తోత్రం, దేవునికి జరగకపోతే దేవుడు లేడు, అట్లాంటి మైండ్ సెట్ ఉండొద్దు మనకు. హల్లెలూయా. జరిగినా జరగకపోయినా దేవునికి దాని ఎడల మనం అడిగినది దేవుడు వెంటనే అనుగ్రహించలేదంటే దేవుడు మరి ఒకటి మెరుగైనది, ఉత్తమమైనది దేవుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. కాబట్టి మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడని కాదు దీనికి అర్థం. కానీ మనం అడిగినది మాత్రమే కదా, దేవుని ఉద్దేశంలో ఉన్నది దేవుడు మనకి ఇస్తాడు. అంతేకాకుండా ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అన్న మాటను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. తర్వాత సందేహించువాడు ఎలాంటి వాడట అంటే, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలియుండును. చూడండి, కొన్నిసార్లు సముద్రంలో చాలా సాధారణంగా అలలు వస్తాయి. హల్లెలూయా. అంటే సముద్ర తత్వాన్ని బట్టి సాధారణంగా వచ్చే అలలు వేరు, గాలి చేత రేపబడి వచ్చే అటువంటి అలలు వేరు. సాధారణంగా మనకు కోపం రావడం ఓకే, అందుకే మీరు మనం మంచి మాట చూసే ఏంటంటే, కోపపడుడు కానీ పాపము చేయకండి అని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో. అంటే దానికి అర్థం ఏంటిది? కోపం రావచ్చు, కానీ అది ఎలాంటి సందర్భాల్లో, ఏ విధంగా, ఎటువంటి విధంగా రావాలనేది మనం ఆలోచన చేయాలి. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాటను చాలా జాగ్రత్తగా నువ్వు అధ్యయనం చేస్తున్నట్లయితే అట్టి మనుష్యుడు విమనస్కుడై, రెండు మనస్తత్వాలు గలవాడై, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకు ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. రెండు మనస్తత్వాలు, ద్విమనస్కులకు దేవుడు కార్యాలు చెప్పాలా? చిన్నపిల్లలు చెప్తాను, మీరు చెప్పలేకపోతాను. హల్లెలూయా. అందరు చెప్పండి, ఏంటిది? చెయ్యడు. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. అందుకే ద్విమనస్కులుగా మనం ఉండొద్దని బైబిల్ పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది. ఆశపడొకల దేవుడు నాకు ఏదైనా చేస్తాడేమో, అవుతుందేమో, అదవుతుందేమో అని మనం ఆశపడడానికి ఆశ లేదు. ఎందుకంటే మన మనస్సు ద్విమనస్కు. ఇప్పుడు కూడా ఎవరైనా ఇక్కడ ఉంటే మీ మనస్సులను కాన్స్టెంట్ మైండ్గా దేవుడి మీద కేంద్రీకృతము కలిగిన మనస్సుగా ఉండడానికి మన మనస్సులను ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుందుముగాక. హల్లెలూయా. కాబట్టి రెండు మనస్తత్వాలు కలిగిన వారు దేవుని దగ్గరికి పోయి ఆశపడ్డా కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ చేస్తాడంటున్నాడా? హల్లెలూయా. పొద్దున్నే ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టుంది. హల్లెలూయా. మధ్యాహ్నం ఫోన్ చేసి, అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయాలంటారు ఒకళ్ళు. పోయి చూస్తే ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది. ఏమైపోయింది? ఓపెనింగ్ అయిపోయింది. ఎందుకంటే ఎవరో చెప్పిండ్రట పలానా 5 గంటలకు మంచి ముహూర్తము ఉందని, మంచి సమయం అని చెబితే ఆల్రెడీ ఏమైపోయింది? రిబ్బన్ కట్టింగు. మళ్ళీ అయ్యగారు బాధపడతాడేమో, మా విశ్వాసులు ఎవరైనా బాధపడతారేమో, హల్లెలూయా అని చెప్పి అయ్యగారిని మళ్ళా మనం పిలుచుకొని, అయ్యగారు మీరు రిబ్బన్ కట్ చేయండి. హల్లెలూయా. రెండు మనస్తత్వాలు కలిగిన వారిగా ఉంటే
మనం దీవించబడము. హల్లెలూయా. అందుకే నేను మొన్న పిల్లి గురించి చెప్పిన కదా, పిల్లి ఏం తప్పు చేసింది పాపం కదా, అది ఎదురొచ్చిందని చెప్పి నువ్వు నల్లగున్నవే పిల్లి, నువ్వు ఎదురవడం నాకు మంచిది కాదు, కాబట్టి నేను ఈరోజు ఈ పనిని విశ్రమించుకుంటా అని చెప్పానంటే, దేవుని సృష్టిలో అన్ని దేవుడు సమానంగానే చేశాడు. హల్లెలూయా. దేవుడు దేన్ని కూడా అపవిత్రంగా చేయలే. ప్రతిరోజు మంచి రోజే. ఎవ్రీ డే ఈజ్ ఎ గుడ్ డే ఇఫ్ యు బిలీవ్, నీవు నమ్మినట్లయితే. హల్లెలూయా. కాబట్టి ద్విమనస్కులుగా ఉండుట వలన మీలో కొంతమందికి దేవుని ఆశ్చర్య కార్యాలు జరగట్లేవు, అవి జరగవు కూడా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలా? 2 పడవల మీద కాలేసినట్లు అటు కొద్దిగా ఇటు కొద్దిగా, వాళ్ళు బాధపడతారో వీళ్ళు బాధపడతారో, వాళ్ళ ఇట్లాంటి ఆలోచన చేస్తే దేవుని హృదయాన్ని బాధ పెడితే, హల్లెలూయా, మన తరతరముల వరకు ఆ యొక్క పాపము, ఆ యొక్క శాపము, లేకపోతే ఆ యొక్క ఉగ్రత పోనే పోదు. కాబట్టి దేవునితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునితో ఆటలాడేటువంటి ప్రయత్నాన్ని మనము చేయవద్దు. కాబట్టి ఒకవేళ మీ జీవితాల్లో ఇంకెవరి అయినా జీవితాల్లో ఆశీర్వాదాలు ఆగిపోయినాయి అంటే, ఒకవేళ మీలో ఎవరైనా ద్విమనస్కులుగా 2 పడవల మీద కాలేసినట్లుగా ఎవరో చెప్పారని, ఏదో చేశారని, వాళ్ళున్నారని వీళ్ళున్నారని ఎవరితో నీవు పోల్చుకోవడానికి వీల్లేదు. ద్విమనస్కులుగా నీవు ఉన్నట్లయితే నీ జీవితాల్లో దేవుని కార్యాలు జరగవు. హల్లెలూయా. కాబట్టి ద్విమనస్కమైనటువంటి మనస్సు మనలో నుంచి పోయి సంపూర్ణ మాన్యతతో ప్రభు మీద కేంద్రీకృతములైనటువంటి ఆ యొక్క హృదయాన్ని దేవుడు మనకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ద్విమనస్కమైనటువంటి మనస్సు ఉంటే జరుగుతాయా? హల్లెలూయా. నమ్మితే పూర్తిగా నమ్మాలా కదా. ఇప్పుడు మన తండ్రిని మనం నమ్ముతాం. ఎందుకు నమ్ముతాం? మన తండ్రి వాడు మంచోడే కానీ చెడ్డోడే కానీ తాగుబోతోడే కానీ మనకు తండ్రి అయింది కాబట్టి తండ్రి అనుకుంటాం. మనం అనుకుంటామా అనుకోమా చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి పూర్తిగా మనం నమ్మడానికి ప్రయత్నం చేయాలా. మిడిమిడిగా సగం సగం భక్తి చేయొద్దు. సగం సగంగా హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఈ మధ్య బాగుంటుందని చాలామంది తింటా ఉన్నారు. అంటే అది ఒకవేళ హాఫ్ బాయిల్డ్ అంటే కొద్దిగానే ఉడికి మిగతాదంతా నీసు వాసన వస్తుంది, అది సరిగా లేనప్పటికీ కూడా అట్లా తింటారు కొంతమంది. చైనీస్ కానీ కొంతమంది అట్లా తింటా ఉన్నారు. అయితే నేను ఒక విషయాన్ని చెప్తున్నా, వినండి చాలా జాగ్రత్తగా. సగం ఒకవేళ పచ్చిగుడ్లు తినే వాళ్ళు ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ కోడి ఉడకక ముందే పచ్చిగా ఉన్నప్పుడు నీసు వాసన వస్తున్నప్పుడు ఎవరు తింటారా? ఎందుకు తినరు? ఎందుకు చెప్పాలా? హల్లెలూయా. ఎందుకంటే అది వాసన, నీ జీవితం కూడా దేవునికి నీసు వాసన కొడుతుందంట. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు సరిగా ఉడకలే, సరిగా ఫ్రై కాలే. హల్లెలూయా. ఎందుకు? సరైన రీతిలో భక్తి లేకపోవడం వలన, ద్విమనస్కమైనటువంటి ఆలోచనలు నీలో కలగడం వలన నీవు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు. అందుకే దేవుని కార్యాలు జరగట్లేదు అని చెప్పి, దేవుని కార్యాలు నీవు ఆశపడ్డా కూడా జరగదు అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. తర్వాత దాని కింద వచనాలు చూద్దాం. దీనుడైన 9వ వచనం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపబడెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా అతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును. దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. హల్లెలూయా. చూడండి, గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి ప్రపంచ పటములో ఉన్నటువంటి ధనవంతులు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునడం వలన ఉపయోగం ఏంటి? ఒక మహా గాయకుడు ఉన్నాడు, వినాల. హల్లెలూయా. డాన్సర్ ఉన్నాడు.
మీ అందరికీ తెలుసు. హౌ మెనీ ఆఫ్ యూ నో మైకేల్ జాక్సన్? ఎంతమందికి తెలుసు? తెలుసా? స్టెప్పులు వేస్తాడు బాగా. మైకేల్ జాక్సన్ అనేటువంటి డాన్సరు తన ప్రయాణంలో తను ఎక్కువ కాలం బ్రతకాలని చెప్పి కొంతమందిని కొనుక్కున్నాడు. కొంతమంది అభిమానులు ఉన్నారు ఆయనకి. హల్లెలూయా. గుండె ఖరాబ్ అయితే గుండె ఇచ్చేవాళ్ళు, బ్రెయిన్ ఖరాబ్ అయితే బ్రెయిన్ ఇచ్చేవాళ్ళు, కిడ్నీ ఖరాబ్ అయితే కిడ్నీ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా కావాలంటే. యాక్చువల్గా మైకేల్ జాక్సన్ చూసినట్లయితే అతను బ్లాక్ సెట్ అంటే ఒకవేళ ఆఫ్రికాకు చెందినటువంటి తెగవాడు. అతను తెల్లని రూపం కావాలని చెప్పి తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఏం చేశాడంటే బ్యూటీ కొరకు, ఆ సౌందర్యం కొరకు ఏం చేశాడంటే తన ముఖాన్ని చాలా తెలుపుగా ఉండడం కొరకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు. కొంతకాలం వరకు బాగానే ఉన్నాడు. కానీ తనను ప్రతిరోజు కొంతమంది డాక్టర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతిరోజు కొంతమంది ఆయనకి పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సుప్రసిద్ధమైనటువంటి డాక్టర్స్ తనని మానిటరింగ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు తను ఏమేం ఫుడ్ తీసుకోవాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఏ విధంగా మరి బ్రతకాలో ఒక డైట్ని ఫాలో అవుతూ తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రపంచంలోనే మరి ఆయన ఒక గొప్ప కోటీశ్వరుడుగా ఉన్నాడు, మంచి ధనవంతుడిగా ఉన్నాడు, ధనవంతుడు, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, మంచి డాన్సరు, మంచి ముఖబింబముతో కావాలని చెప్పి బ్లాక్గా ఉన్నతను తెల్లగా మారాడు. రకరకాల ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మొన్న ఒక మహానుభావుడు, మంచి వ్యక్తి, మరి ఎంతో ఈ భారతదేశానికి తన సేవలు ఎంతో ఉన్నతంగా అందించినటువంటి రతన్ టాటా గారు కూడా చనిపోయాడు కదా. ఆయన ఒక మహానుభావుడిగా మంచి చేసినటువంటి వ్యక్తిగా ఇప్పటికి కూడా టాటా గ్రూప్స్ అధినేతగా తనను అందరూ కూడా కొనియాడుతూ ఉంటారు. కానీ ఈ భూమిలో తను సంపాదించింది ఏదైనా తీసుకుపోగలిగాడా? చెప్పాలి. హల్లెలూయా. మనం ప్రాకులాడుతూ ఉన్నాం ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని. వాళ్ళ కోసం మనం అన్నీ అందిస్తే వాళ్ళు రేపు పొద్దున సోమరిపోతులై ఏం చేయకుండా మన ఆయన అన్నీ ఇచ్చిండు కాబట్టి నేను అన్నీ అనుభవించాలా, అన్నీ ఎంజాయ్ చేయాలని చెప్పి వాడు పని చేయడు ఇంకా. హల్లెలూయా. కానీ ఒక తండ్రిగా మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి శ్రమించి అనేక రకాల ప్రయత్నాలతో మంచి విద్యను అందించాలని, మంచి జ్ఞానాన్ని అందించాలని, మంచి ఇల్లు కట్టియాలని అన్ని ప్రయత్నం చేస్తే వాడు నెక్స్ట్ నడ్డి మీద అంతే ఆడ కింద పడే పరిస్థితి జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల చేత దెబ్బలు పడ్డోళ్ళు ఉన్నారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, ఏది శాశ్వతము కాదు. మనం ఎంత సంపాదించుకోవచ్చు, మన పిల్లల కోసం ఏమన్నా చేయొచ్చు, కానీ మనం చేసి ఎంత త్యాగమైనప్పటికీ కూడా ఒకసారి తన్నించుకునే రోజు కూడా రావచ్చు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చి వేయగా దాని పువ్వు రాలును. దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. అందరు చెప్పండి, వాడిపోవును. అందరు చెప్పండి, వాడిపోవును. ఒకవేళ తెల్లని సౌందర్యమైనటువంటి ముఖబింబం నీకుంది కావచ్చు, 10 రోజులు ఎండలో పనిచేస్తే ఏమవుతుంది? ఆ సౌందర్యం అట్లనే ఉంటుందా? ఎండలో బాగా మిట్ట ఎండలో పనిచేస్తే ఎంత తెల్లగున్న దొరైనా కూడా కొంచెం నలుపు పడతాడు. ఎందుకు వస్తాడు? చెప్పాలా? ఎండ మీద పడింది కాబట్టి. అలాగే
ఒక గడ్డి పువ్వునో ఏదైనా ఒక పువ్వును మనం చూసినప్పుడు అది చాలా సౌందర్యంగా గడ్డి పువ్వు మనకు కనపడవచ్చు. కానీ ఎండ వచ్చి దాని మీద కొట్టి వెళ్ళినప్పుడు అది మాడిపోయి దాని ఆకారాన్ని, సౌందర్యాన్ని అది కోల్పోయినట్లుగా మానవ జీవితంలో ఒకప్పుడు మనల్ని చూసినటువంటి మన పిల్లలు, నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందగాడు, చక్కటి ముఖబింబం ఉందని చెప్పి మనల్ని మురవచ్చు, మనల్ని బట్టి సంతోషపడవచ్చు. ఒకవేళ మనల్ని ప్రేమించేటోళ్ళు కూడా, అబ్బా నా భర్త ఎంత అందమైన వాడు, నా భార్య ఎంత అందమైందని అనుకోవచ్చు. కానీ ఏది శాశ్వతము కాదు. హల్లెలూయా. చూడండి, ఒకవేళ మనము మన ఫోటోలు ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న ఫోటోలకి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? లేదా? అట్లనే ఉన్నారా? 10 సంవత్సరాల క్రితం ఎట్లున్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారా? ఏం మారింది? ముఖంలో చాలా రకాల మార్పులు, అయ్యే కళ్ళు, అయ్యే ముక్కు, అదే నోరు, కానీ ఏం మారింది? ముఖం యొక్క తత్వము మారిపోయిందా లేదా చెప్పాలా? మీరు చిన్నపిల్లలుగా, పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీ ముఖం ఎట్లా లేతగా ఉంది, ఇప్పుడు అట్లనే ఉందా? ఎందుకు? మార్పు కలుగుతూ ఉంది. హల్లెలూయా. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు, వారు గతించిపోతూ ఉన్నారు. అన్నీ గతించిపోతాయి ఒకనాడు. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి, ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించును. హల్లెలూయా. అలాగే ఈ జీవన ప్రయాణములో అన్నీ మాడిపోతాయి. హల్లెలూయా. జుట్టు ఊసిపోయి బట్టతల కావచ్చు, లేకపోతే బక్కగున్నోళ్ళు లావుగా అయిపోయి పొట్టలు పెంచుకొని ఉండొచ్చు. పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా అవుతారా? అది అయ్యేంతవరకు అవుతారు. తర్వాత మళ్ళీ గ్రోతింగ్ లెవెల్స్ లేకపోతే కారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు చాలా రకాల టెక్నాలజీలు వచ్చినాయి కదా. లావుగున్నోళ్ళని బక్కగట్టేట్టు చూపెడతాను కదా. వచ్చినాయా లేదా? లావుగున్నోళ్ళు బక్కగా రావడానికి, బక్కగున్నోళ్ళు లావు కావడానికి అన్ని రకాల మెడిసిన్లు వచ్చినాయి. ఇప్పుడు మన ముఖానికి కూడా రకరకాల మేకప్లు కూడా ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా. నల్లగున్నోళ్ళు తెల్లగా అవపడడానికి ఇవన్నీ వచ్చినాయి. కానీ ఏది శాశ్వతము కానే కాదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. కాబట్టి ఈ లోకములో మనం ఏది సంపాదించుకున్నా, మనము మన ప్రాణమును బట్టి, మనకి దేవుడిచ్చినటువంటి అంతరంగ ఆత్మను బట్టి మనము దేవునికి అత్యాసక్తులుగా, దేవునికి మాత్రమే కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. తర్వాత శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవడిని శోధింపడు గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే శోధన రాగానే, ఆ సాతానుగానికి ఏం పని లేదండి, వాడు నా మీదనే పడ్డాడు, వానికి సావు రాను, వాడు చేయబట్టే నా జీవితం ఇట్లా అవుతుంది. హల్లెలూయా. కానీ ప్రతివాడు అంట తన స్వకీయమైన దురాశల వలన ఈడ్చబడిన వాడే అనేక రకాల తప్పిదాలు చేస్తూ, అనేక రకాల పాపాలు చేస్తూ, ఆదాము అవ్వ గనక ప్రారంభ దశలో గనక నాదేం తప్పులేదు దేవా, మా ఆదాము చేయబట్టి ఈ పని ఏందని అవ్వన్నట్టుగా, అవ్వ చేయబట్టి ఆదామైంది, ఒకరి మీద ఒకరు చెప్పుకున్నట్లుగా అలాగ మనం చెప్పుకునే వారిగా మనము ఉండొద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రతిదానికి ఆ దేవుడే కారణమని, లేకపోతే ప్రతిదానికి దేవుడే ఈ శోధనను అనుమతించాడని మనం అనుకోవద్దు. కానీ దేవుడు కొన్ని శ్రమలను మనకు
కీడు కొరకు అనుమతించాడు, కానీ మన ఆత్మీయ జీవితంలో మేలు కొరకు దేవుడు అనుమతిస్తాడు. కానీ అపవాది అనేక రకాల శ్రమలను మనకు కలుగజేసినప్పుడు, లేదా మనమే స్వకీయమైన తప్పిదాలు చేసుకున్నప్పుడు మన జీవితాన్ని మనం చాలా సరిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలా మన జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ మాట ఏంటంటే, ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. దేవుడు ఎవరికైనా ఖచ్చితంగా తన్ను ప్రేమిస్తే ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడట చెప్పండి అందరూ? జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి దాని కింద మరి మిగతా వచనాలు మనం చదువుకోవడానికి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దురాశ దుఃఖమును ధరించి అదేమవుతుందట అంటే పాపమును కంటుందంట. హల్లెలూయా. కాబట్టి మరి అలాగ మనము ఆ యొక్క పాపాన్ని మన గర్భంలో మన జీవితాల్లో మోసేటువంటి వారిగా మనం ఉండకుండా ఏం చేయాలట అంటే దేవుడు అంటున్నాడు, దాని కింద మాటలు చదవండి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. ఎంతసేపు స్వస్థతలు అద్భుతాలే కాదు, దేవుని సత్యవాక్యము కొరకు, ఆయన సంకల్పం కొరకు మనల్ని కన్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యపు పుటములో, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ సారాంశాన్ని మనం తెలుసుకోగలిగి దేవుని ఉద్దేశాన్ని ఎరిగేటువంటి వారిగా మనం ఉండి ఆయన సంకల్పము చొప్పున మనం పిలువబడ్డామని చెప్పి మనం ఈరోజు గుర్తెరగాలని మీతో ఈ చక్కటి మాటలు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాను. ఆయనలో ఎలాంటి చంచలమైనటువంటి గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పవిత్రుడిగా ఉన్నటువంటి ఆ మహాదేవుడు ఒక గొప్ప సంకల్పముతో నిన్ను భూలోకములో పుట్టించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ సంకల్పం ప్రకారము సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనేను. హల్లెలూయా. మనల్ని ఆయన వాక్కు కొరకు మనల్ని కన్నాడంట. కాబట్టి మరి దాని కింద ఉన్నట్టు మిగతా మాటలు మనం చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిర పడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందరు నాతో నీ మాట చెప్పండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. అందుకే మనం ఏం కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి. దేవుడు నీతో నీ చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చక్కటి వాక్యాన్ని వింటున్న నీవు ఈరోజు వాక్యం ద్వారా నీ హృదయాన్ని సరిచేసుకోవాలని ఈ ఉన్నతమైనటువంటి పలుకులు నీకు వినిపింప చేయబడుతున్నాయి. మిగతా మాటలు చదువుదాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ సత్యవాక్యం, ఈ యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఏం చేయాలా? మనము స్వీకరించాలా సాత్వికముతో. చాలాసార్లు ఏదైనా వాక్యం చెప్పగానే
అయ్యగారు ఇది నా కోసమే చెప్పిండని అనుకోవద్దు, మీకోసమే చెప్తాను నేను ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసమే చెప్తానండి, మీరు బాధపడొద్దు. కానీ ఆ మాటలను బట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. టైర్ పంచర్ అయితే పిల్లగాడు సైకిల్ని దోలుతా ఉన్నాడు అనుకుందాం. ఏమైతే సైకిల్ చెప్పండి? రిమ్ము బెండ్ అవుతుందా? హల్లెలూయా. అలాగే పిల్లవాడు రోడ్డు మీద ఉరుకుతాడు అనుకో, నా పిల్లగాని కాళ్ళు వచ్చినాయి, ఉరుకంటామా? ఏమంటాం మనం? అరే బండ్లు వస్తే ఏమన్నా గుద్దుతేరా అని చెప్పి వాడిని తీసుకొచ్చి 4 బీక్ కూర్చోబెడతాం మనం. ఎందుకు? వానికి కాళ్ళు వచ్చినాయి కదా, ఉరకనియొచ్చు కదా. హల్లెలూయా. అలా కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు శ్రేష్టమైనటువంటి మాటలు. మనకెన్ని రెక్కలు వచ్చినా కూడా, ఎంత జ్ఞానవంతులమైనా కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన వాక్యాన్ని సాత్వికమైన మనసుతో స్వీకరించాలన్నట్టు. అందరు చెప్పండి, దేవుని వాక్యమును సాత్వికమైన మనసుతో స్వీకరించాలి. అంతేగాని అయ్యగారు ఇట్లనే అంటాడు అట్లనే అంటాడా అంటే మనం ముందుకు పోలేం. అందుకే ప్రతి వాక్యమును మనం ఎలాగ స్వీకరించాలి చెప్పండి? గట్టి చెప్పాలా? కొంతమంది చెప్తాను కదా, అంటే మిగతా వాళ్ళకి గట్టి చెప్పండి. సాత్వికమైన మనస్సు అంటే నెమ్మది కలిగిన మనస్సు, మంచి మనస్సు కదా. దాంతో మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడే మనము దేవుని వాక్యం పనిచేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి అట్టుపండు పిల్లలకు మనం పెట్టేటప్పుడు తిను నాన్నని బుజ్జగించి తినిపించింది అనుకున్నాను, తినరా అని చెప్పిన దానికి తేడా ఉంటుంది. తండ్రులు అయితేనేమో ఏదో తింటలేవు ఇంకా అంటారు. తల్లులు అయితే ఏం చేస్తారు, కొన్నిసార్లు రా నాన్న అని చెప్పి మంచిగా అన్నీ ఇచ్చి పెట్టొచ్చేమో. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రేమ. కానీ 2 ప్రేమలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు తినాలన్నదే ఉద్దేశం. హల్లెలూయా. వాడు తినాలన్నదే ఉద్దేశం. కాబట్టి దేవుని గద్దింపును వినాలి, ఆయన ప్రేమను స్వీకరించాలి. అన్నీ స్వీకరించుటకు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు మనకు సాత్వికమైన మనస్సు ఈ రోజు నుంచి పుట్టును గాక. హల్లెలూయా. కాబట్టి దాని కింద మాటలు చూద్దాం. మీరు వినువారు మాత్రమే ఉండి అంటే దేవుని వాక్యం విని, అయ్యా ఏ విన్నారంటే దేవుని వాక్యం మేము విన్నాం. ఏ విన్నారంటే ఏం తిన్నారంటే తిన్నాం కదా, అంతేనా? ఫంక్షన్లు ఏం పెట్టిరంటే 2 ముక్కలు వేసిర్రు, మిగతా చారేసిండ్రు. అట్లా కాదు, ఈరోజు మీకు బిర్యానీ పెడతాను నేను. కానీ ఈ బిర్యానీ తినేది ఎంతమంది, సాత్వికమైన హృదయంతో అంగీకరించేది ఎంతమందో వారికి తృప్తి కలిగిన ఆహారముగా ఇది మెంగుడు పడుతుంది. హల్లెలూయా. చూడండి ఏమనుంది చూద్దాం, మిగతా కింది మాటలు చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నాం మనం. మీరు వినువారు మాత్రమే ఉంటిరి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. అయ్యా మీరు వింటున్నారు కానీ మీరు వినువారు మాత్రమే, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి. హల్లెలూయా. ఎట్లుండాలంటే మనము వాక్య ప్రకారము ప్రవర్తించు వారే మనము ఉండాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. దాని కింద చూద్దాం. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. హల్లెలూయా. అద్దంలో ముఖం చూసుకుంటే వాళ్ళు ఎంతమంది చెప్పండి? హల్లెలూయా. అద్దంలో చూసుకోరా? ఫోన్లో చూసుకుంటారా? హల్లెలూయా. అద్దంలో కదా. మనం చాలాసార్లు ఫోన్లో మన ఫోటోలు రకరకాలుగా ఉంటాయి. అంటే ఒకవేళ మనం తెల్లగా లేకపోయినా కూడా తెల్లగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను కూడా కొన్నిసార్లు ఏమైనా పాంప్లెంట్ కానీ పోస్టర్ కానీ డిజైన్ చేయడానికి పంపిస్తే వాళ్ళు తెల్లగా చేసి పంపిస్తారు. అయితే ఒక ఆయన అడిగింది, అయ్యగారు ఈ దీంట్లో ఉన్నది కనపడేది మీరేనా అంటే, అప్పుడు తెల్లగా ఉన్నా కానీ ఇప్పుడు నల్లగా అయిపోయినా అని చెప్పి. హల్లెలూయా. అయితే సాధారణంగా మనకున్న కోరిక ఏంటి, మనకున్న తలంపు ఏంటంటే ఎలా ఉన్నా కానీ అందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ మన నిజ రూపం ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా.
మనం బయటికి కనిపించేదంతా కూడా నిజం కాదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది, చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎక్కడున్నాం మనము? వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను, అద్దములో తన సహజ ముఖం చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు, మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తాను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరచిపోను కదా. కించదు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై యుండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాల్యమును తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం గమనించినట్లయితే చాలాసార్లు మనము కొంతమందిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తాం. నిజమా కాదా చెప్పాలి? మనం మనలాగా ఉండడం కొన్నిసార్లు మర్చిపోయి కొన్నిసార్లు మనం కొన్ని నేర్చుకుంటాం కదా. ఇప్పుడు పిల్లవాళ్ళని మనం వదిలిపెట్టాము అనుకుందాం. మిగతా స్నేహితులు వాళ్ళు మంచి మాటలు మాట్లాడితే పిల్లవాడు కూడా మంచి మాటలే మాట్లాడతాడు. ఒకవేళ వాడు బూతులు మాట్లాడింది అనుకుందాం, వీడు కూడా ఏం నేర్చుకుంటాడు అంటే వాడి దగ్గర లేనిది వీడేదో చెప్పిండు కాబట్టి వాడు చెప్పిన మాటను వీడు అనుకరిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులను వెంబడిస్తారు. తండ్రి నడిచినట్టే నడవాలనుకుంటారు, తల్లి నడిచినట్లుగానే నడవాలనుకుంటారు. మనం మాట్లాడే ప్రతి మాట మన పిల్లలు వింటారు. హల్లెలూయా. మా క్యూటీ ఈ మధ్య చాలా మాటలు నేర్చుకుంటుంది. మేము ఏ మాటలు చెప్తానమో ఏం మాటలు మాట్లాడుతున్నామో అన్నీ వింటుంది. మాకే వార్నింగ్ ఇస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. మాకే వార్నింగ్ ఇస్తుంది, దెబ్బలు పడితే అంటుంది. అసలు క్యూటీ చాలా అంటే మనం ఇంట్లో ఏదైనా అన్నం అనుకో, మన పిల్లలు దాన్నే అనుకరిస్తారు. అలాగే సరైన రీతిలో భక్తి ప్రదర్శించబడకపోతే, భక్తి అది కనపరచబడకపోతే మన జీవితాల్లో కూడా పడిపోయే అటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం లాస్ట్ మాట ఒకటి నేర్చుకోలేదంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకోవాలంటున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, కానీ రక్షకుడైనటువంటి దేవుడు ఉన్నప్పటికీ కూడా తను రక్షించవలసిన, ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించవలసిన సమయం ఒకటి ఉంది. కానీ మన ఆత్మను, మన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? మన మీదనే ఉంది. ఉందా లేదు చెప్పాలా? ఇప్పుడు చెప్పండి ఒకసారి, నా బాధ్యత నా మీద ఉందనండి ఒకసారి. ఉందా? నిజమేనా? హల్లెలూయా. మన బాధ్యత మన మీద ఉంది. అందుకే మనము ఏం చేస్తున్నాం? నేను మొన్న ఎందుకో ఇది వాట్సాప్లో ఒక వీడియో చూస్తే ఒక స్నేహితుడు నాకు పంపించింది. అరే ఫోటో దిగురా ఫోటో అంటే వాడు నిలబడితే వాడిని వీడు అంటాడు, అరే జేబులో చేయి పెట్టుకొని నిలబడరా అని అన్నాడు. వాడేం చేసిండు? పై జేబులో చేయి పెట్టుకొని ఫోటో దిగుతాడు. వాడు ఏం చేస్తాడు? ఎక్కడ చేయి పెట్టుకున్నాడు? పై జేబులో చేయి పెట్టుకొని దించి అంటాడు. వాడు విన్న మాట కరెక్టే, కానీ ఎక్కడ పెట్టుకోవాలి వాడు? ఇప్పుడు జేబు కింద జేబులో చేయి పెట్టుకొని సందంగా స్టైల్గా నిలబడి ఫోటో దిగాలి. కానీ వానికి అర్థమే, వాడు విన్న మాట కరెక్టే, కానీ వాడు ఏ జేబులో పెట్టుకున్నాడు? హల్లెలూయా. కొన్నిసార్లు అట్లా అర్థమవుతుంది మనకు కదా. ఎన్నివల్ల నీ పొరుగువారిని ప్రేమించనంటే ఆ మాట పట్టుకున్న కూడా ప్రేమలో పడ్డాడట. వాడు ఏమంటాడు? స్త్రీలింగు పురుషులింగు కలపలేదు కాబట్టి ఆ దేవుడే ప్రేమించమని చెప్తాను. అంటే వాక్యము నానా రకాలుగా రెండంచులు గల ఖడ్గమైనప్పటికీ కూడా అది అర్థమయ్యేటువంటి కోణంలో అది అర్థం చేయబడాలి. ఒకడంటాడు ఏమంటాడంటే, సార్ హృదయం పవిత్రంగా ఉండాలి, కానీ దేవునికి నా శరీరంతో ఏ సంబంధం? కాబట్టి నేను తాగుతా, తింటా,
అని చెప్పి రకరకాలుగా అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ హృదయము, నీ శరీరము ఇదంతా కూడా దేవుని స్వారూప్యంలో నువ్వు తయారు చేయబడ్డావన్న విషయాన్ని నువ్వు గమనించాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతకాలంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొని వాడై బ్రతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేద్దాం. చాలాసార్లు మనం పోటీ పడే ఈ సమాజంతో ఆయన అట్లా ఉన్నాడు కాబట్టి నేను ఇట్లుంటా, ఆమె అట్లుంది కాబట్టి నేను ఇట్లుంటా అని ఎవరినో ఒకరిని మనం ఫాలో అవుతున్నాం. కానీ నీకంటూ ఒక డిగ్నిటీ, నీకంటూ ఒక నిన్ను నీవు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కనపరిచేటువంటి దానిలో విఫలమైపోతున్నాం చాలామంది. హల్లెలూయా. ఏదైనా మనము ఒక డిజైన్ చూసినామంటే ఆ డిజైన్ మనకు కావాలి, లేకపోతే స్త్రీలైతే చీరలు, లేకపోతే ఇంకా రకరకాల ఆలోచనలు మనకు ఒకవేళ ఎక్కడెక్కడి నుంచో ఏదేదో మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యము నీ హృదయంలో అది నింపబడి కింద నుంచి పై వరకు అణువణువులో దేవుని వాక్యము గనక సరైన రీతిలో అది బోధించబడి క్రియారూపకం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నీవు లోకంలో పడిపోకుండా, నీ జీవితాన్ని నువ్వు ఇహలోక మాలిన్యం అంటుకోకుండా నీ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తాం. అందుకే కుమ్మరి పురుగు ఎంతమందికి తెలుసు కదా? కుమ్మరి పురుగు అంట అది ఎక్కడ తిరుగుతుందంటే చెప్పండి, గట్టి చెప్పండి. చూసిరా? నిజమేనా? నేనైతే చూడలే ఇప్పటివరకు, విన్నా కానీ నేను చూడలే. హల్లెలూయా. కుమ్మరి పురుగు ఎక్కడ తిరుగుతుంది చెప్పండి, గట్టి చెప్పాలా? గట్టిగా బురదలో మట్టిలో తిరుగుతుంది. కానీ దానికి ఏమంటదు చెప్పాలి, గట్టి చెప్పాలా? ఎందుకు అది తిరిగేది ఎక్కడ? మరి ఎందుకంటట్లేదు బురద? ఎందుకంటట్లేదు చెప్పండి? కుమ్మరి పురుగు యొక్క తత్వం ఏంటిదంటే, మొత్తం బురద దానికి పూసినా కూడా ఇంచు కూడా దాని మీద ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే దాని తత్వాన్ని ఎలాగా దేవుడు మనకు సాదృశ్యంగా చూపెడుతున్నాడంటే, ఆ కుమ్మరి పురుగు బురదలోనే తిరుగుతుంది కానీ దానికి ఇహలోకమైనటువంటి మాలిన్యం అంటకుండా కుమ్మరి పురుగును మనకు దేవుడు సాదృశ్యంగా చూపెడుతున్నాడు. హల్లెలూయా. ఒక కుమ్మరి పురుగే బురదలో తిరిగితే బురద అంటించుకోకపోతే అసలు సిసలైన క్రైస్తవునిగా బ్రతకాలనుకున్న నీవు, దేవుని కొరకు నిలబడాలా అని రోషము కలిగిన నీవు ఇహలోకమైన మాలిన్యం అంటించుకొని ఆ బురద పూసుకొని, లేకపోతే ఇహలోకమైన వాళ్ళట్లు చేసి వీళ్ళిట్లా చేసి నేను ఇట్లుంటా అని వ్యక్తులను బట్టి నువ్వు మారిపోతున్నావే కానీ దేవునిని బట్టి నువ్వు నిజముగా మార్చబడకపోతే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని కాపాడుకోమని, ఇహలోకమైనటువంటి మాలిన్యం అంటకుండా, ఇహలోకమైనటువంటి ఆ యొక్క మాలిన్యాన్ని నువ్వు పూసుకోకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే ఒక ఉన్నతమైన విశ్వాసిగా తీర్చిదిద్దబడతావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు మరి దేవుడు మనతో ఈ చక్కటి మాటలు మాట్లాడుతున్నందుకు మరి ఈ యొక్క మొదటి అధ్యాయం అంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. అందుకే మొదటి వచనం నుంచి 27వ వచనం వరకు మనం చక్కటి ఆణిముత్యమైనటువంటి మాటలు ఈరోజు నేర్చుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏం చేస్తారు మీరు? ఏముందా గారి మీరు వదిలిపెడితే ఇంటికి పోయి తింటాం, పండుకుంటాం, మా పని మేము చేసుకుంటాం, అంతే కదా? అంతేనా? దేవుడు అందుకోసమే మనల్ని పుట్టించింది. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏంటంటే దేవుడు ఆయన వాక్యమును వినిపింపజేస్తున్నప్పుడు సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలు ఇంకా మన జీవితాల్లో జరిగిస్తాడు. ఇంతవరకు నేను అనేక విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా ఒక విషయం చెప్పాను. ఏంటి ఆ విషయం చెప్పండి? ఒక వ్యక్తి ఎక్కడికి పోయి ఏం తీసుకున్నాడు? గ్రంథాలయంలోకి వెళ్ళి ఏం తీసుకున్నాడు? పుస్తకాన్ని. కానీ ఏం చేసింది? చదివిండా? ఎందుకు చదవలేదు? నిర్లక్ష్యాన్ని బట్టి చదవలేక. ఇప్పుడు మనం చదవగలిగితే ఒక్క అధ్యాయంలోనే దేవుడు ఇన్ని గొప్ప సంగతులను మన కొరకు దాచి ఉంచితే నేర్చుకోవాలంటే బొచ్చెడు విషయాలు ఉన్నాయి బైబిల్లో. హల్లెలూయా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అనేకము బైబిల్ పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయి కనుక ఇంతవరకు వాక్యము విన్న మీరందరూ ధన్యులు. దేవుడు ఈ వాక్యము మీ యొక్క హృదయంలో నాటి దీన్ని ఫలభరితంగా మార్చి ఇహలోక మాలిన్యము మీకు అంటకుండా చేయునుగాక. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనం ఒక తీర్మానం తీసుకున్నాం. ఇప్పుడు బాధ్యత కలిగిన క్రైస్తవునిగా మనల్ని మనం కాపాడుకున్నటకు, దేవా ఇహలోక మాలిన్యం నాకు అంటకుండా నన్ను నేను కాపాడుకుంటా,
నా శరీరాన్ని పవిత్రంగా నీకు అర్పిస్తా అని ఒక తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు ఇన్ని ఉత్తమమైనటువంటి మాటలు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గాడ్ హ్యాస్ స్పోకెన్ విత్ యూ టు ట్యూన్ యూ, టు చేంజ్ యువర్ మైండ్. నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క తత్వాన్ని మార్చాలని, లేకపోతే నీలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ని దేవుడు తీసుకురావాలని అనేకమైనటువంటి మిగూఢమైన విషయాలు ఈరోజు నీకు బోధించబడ్డాయి. వినువారు మాత్రమే ఉండకుండా, వీఆర్ నాట్ లిజనర్స్, కానీ మనము క్రియలలో దేవుని కార్యములను చేయువారిగా దేవుడు ఈరోజు మన నుంచి ఆశపడుతున్నటువంటి ఈ ఆశను బట్టి దేవుని అడుగుదాం. లార్డ్, దేవా నీ కొందనాలు, ఎంతసేపు నాతో మాట్లాడా, చాలా చక్కటి మాటలు నేను విన్నాను. ఈరోజు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. నిజమే, నా కొరకు నీవు ఎన్నో విషయాలు రాసి ఉంచావు, దాచి ఉంచావు. అయ్యా, నేను నీకు ఇహలోక మాలిన్యం అంటకుండా నా శరీరాన్ని, నా మనస్సును, నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను. అందరం తీర్మానం చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగుదాం. ఇహలోక మాలిన్యము నాకు అంటకుండా, వ్యర్థమైనటువంటి తత్వాలు మనం చేస్తూ దేవుడు నన్ను క్షమిస్తాడులే అని అనుకుంటే భ్రమలో ఉన్నావన్న విషయాన్ని అర్థం చేసుకో. దేవుడు నిన్ను క్షమించాలంటే, దేవుడు ఆయన ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించాలంటే ఒక తీర్మానం తీసుకో. దేవుడు ఈరోజు ఎన్ని విషయాలు మాట్లాడాడు, ఎందుకంటే నీ జీవితాన్ని సరిచేయాలని, ఇహలోక మాలిన్యం నువ్వు అంటకుండా కాపాడుకోవాలని, వ్యర్థమైనటువంటి ప్రలోభాలకు నువ్వు గురై నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోబాకు, నీ జీవితాన్ని దేవునికి దూరం చేసుకోబాకు. దేవుడు ప్రేమించే దేవుడే, కానీ దేవుడు రోషం కలిగిన దేవునిగా కూడా ఉన్నాడు. ఈరోజు విన్న ప్రతి మాట నీ హృదయంలో ఫలించాలి. ప్రతి మాట నీ హృదయంలో అది ఫలించాలి. ఒకవేళ దేవుని నువ్వు చులకనగా తీసుకుంటే నీ జీవితం కూడా చులకన చేయబడుతుంది. దేవుడు లేని నీ జీవితము అది వ్యర్థము. ఈరోజు కృపా కనికరం కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిష్కలంకునిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఇహలోకమైనటువంటి మాలిన్యముని కంటకుండా ఆయన బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని అడుగు. అయ్యా, నీ కొరకు నేను ఉంటానయ్యా. ఈరోజు నా కోసం ఎన్ని మాటలు మాట్లాడావు, గొప్ప విషయాలు నేను తెలుసుకున్నాను. చాలా చక్కటిగా నాకు వాక్యం అర్థమైంది. నేను ఇహలోకమైనటువంటి మాలిన్యాన్ని నేను అంటించుకోను. నీ కొరకు నేను పవిత్రునిగా నా హృదయాన్ని సమర్పించుకుంటాను. నీ కొరకు నేను జీవిస్తాను అనే ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభువుని అడగండి. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. తల్లిదండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువరనే నాకు వాగ్దానమిచ్చితివి. తల్లిదండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువరనే నాకు వాగ్దానమిచ్చితివి. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. ఎంతో లోతైనది నీ ప్రేమ, ఇలలోనే ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు,
ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకములో నేను నీ కొరకే జీవిస్తానయ్యా, నీ కొరకే బ్రతుకుతాను. ఇహ లోక మాలిన్యము నా కంటకుండా నా జీవితాన్ని పదిలముగా నేను ఉంచుకుంటాను, పవిత్రంగా నేను ఉంచుకుంటాను. ఈరోజు అనేక రకాల అనారోగ్య పరిస్థితులు నీలో తలెత్తుతున్నాయేమో. దానికి ముళ్ళేంటో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి ఇష్టము లేని పనులు నీవు చేస్తుంటే దేవుడు నీ జీవితంలో కొన్ని ముళ్ళులు పెడుతున్నాడు. ఈరోజు నీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటి నీ దేహాన్ని రకరకాల రీతులలో నీవు అపవిత్రపరుచుకొని దేవునికి ఇష్టము లేని హృదయాన్ని, తలంపులను, వ్యర్థమైన ఆలోచనల్ని మనసులో ఉంచుకొని నీవు దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, దేవా ఇహలోక మాలిన్యం అంటకుండా నన్ను నేను కాపాడుకున్నట్టుకు నీ సబుద్ధిని నాకు దయచేయండి, నీ చిత్తము నాలో జరిగించండి. నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను ఉంటాను. నమ్మకమైన వాడిగా నేను జీవించుటకు నీ సహాయము నాకు దయచేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అతి వినయముతో అడిగి నీ బంగారు పాదాలకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదందరం లేచి నిలబడదాం.